నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం ఏంటంటే ఇది చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది. ఎందుకంటే నిజంగా మాట్లాడుతూ మన కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ రోషన్తో మాట్లాడుతున్నారు, బీజేపీ మిత్రులు, ఇతర పార్టీ మిత్రులు. అందుకే చాలా సంతోషం. ఇది చాలా మంచిగా ఆర్గనైజ్ చేసింది. ఇట్లనే ఉండాలి, ఇట్లనే మాట్లాడాలి. ఏదైనా నమ్మితే దానికి తక్కువ పెట్టాలి. కానీ మన నమ్మకము మూఢనమ్మకమా, వాస్తవం తెలుసుకోకమా? పార్లమెంట్ పోయి మనం చెప్పేది అర్థమైనాదా? వాళ్ళు చెప్పేది నేను నేర్చుకుంటాను. నేనైతే పార్లమెంట్ పోయి ఎన్నో నేర్చుకున్నాను. ముఖ్యంగా నేర్చుకున్నాను ఏంటంటే పార్లమెంట్ పోయినాక రాజకీయాలు దిగజారిన రాజకీయాలు, ఒక వ్యక్తి రాజకీయాలలో జాయిన్ అయితే దిగజారిపోలేదు. కానీ నేను పార్లమెంట్లో జాయిన్ అయినాక, పాలిటిక్స్లో జాయిన్ అయినాక నా పర్సనాలిటీ పెరిగింది. ఎందుకంటే ఎన్నో మంచి నేర్చుకున్న పార్లమెంట్లో, చాలా మంచి నేర్చుకున్నాను. ఇక్కడ ఎంత కొట్లాడినా కూడా బయట పోయి ఒకరినొకరు అనుకోరు, ఒకరినొకరు తిట్టుకోరు. పార్లమెంట్లో ఉండదు అభిప్రాయాలు. మీరిద్దరు పోయి బయట పోయి మాట్లాడతారు. నా అభిప్రాయం ఇది, ఎందుకంటే ఇది నా అభిప్రాయం ఎందుకంటే ఇది కారణాలు మాట్లాడుకుంటారు. అభిప్రాయాలు మారాలి. మన ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉండొద్దు. ఏది కూడా బ్లాక్ అండ్ వైట్ అని చిన్న కూడా నేర్చుకొస్తారు. కానీ సమాజం సందర్భంగా ఒకప్పుడు ఇది మంచి ఉంటుంది, ఒకప్పుడు అది మంచి ఉంటుంది. ఇంకోటి చాలా ముఖ్యం, బ్లాక్ అండ్ వైట్ ఉండదు. ఒకవేళ ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ప్రతి ఒక్కరి మాట్లాడు సందర్భాన్ని బట్టి ఏది మంచి ఏది చెడ్డ ఎవరు చెప్తారు? దేవుడు మనకి చెప్పారు. ఈ సమాజంలో ఏది మంచిదైతే ఆ సమాజంలో అది మంచిది కాదు. ఈ సమాజంలో మనందరం కలిసి ఒక వ్యక్తికి నాకు భార్య ఉండొచ్చు అంటే అదే న్యాయం. అది ఇల్లీగల్ కాదు, లీగలే కాదు, అది సోషల్లీ యాక్సెప్టబుల్, సమాజంలో కూడా యాక్సెప్టబుల్. అదే కాక స్పిరిచువల్లీ యాక్సెప్టబుల్. నేను ఏం తప్పు చేస్తలేదు, నాకు భార్య ఉంటే అంటే ఏది తప్పు ఏది తప్పు కాదని దేవుడు నిర్ణయం చేస్తారు, సమాజం నిర్ణయం చేస్తుంది. కరెక్ట్. బ్లాక్ అండ్ వైట్ ఉంటుందా? నాకు ఇద్దరు భార్య ఉంటే నేను ఎదుగుతున్నాం. ఇవన్నీ కూడా సోషల్ వాల్యూస్. అంటే మనమే నిర్ణయం చేస్తాం ఏది తప్పు ఏది తప్పు కాదు. ఇవి ప్రత్యేకంగా ముస్లిమ్స్ అని చెప్తలేను. మన హిందూ సాంప్రదాయానికి కూడా మన దేవుళ్ళకి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేది. అయితే ఏది తప్పు ఏది తప్పు కాదనేది మనము నిర్ణయం చేస్తాం. కానీ డెమోక్రసీ అంటే మనం అందరం కూడా మర్చిపోయింది. ఫర్ ఎ గుడ్ డెమోక్రసీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ a strong opposition. Strong ruling party doesn't make a strong democracy. Strong opposition makes a strong democracy. బీజేపీ పార్టీకి అదే ముఖ్యం. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎవరున్నా ఒక తప్పుదారు అంటే మమ్మల్ని కరెక్ట్ చేసే ఎవరు ఒక స్ట్రాంగ్ డెమోక్రసీ. ఎవరున్నా కూడా ఒక పార్టీ, కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంటే తప్పుదారు అంటే కరెక్ట్ చేసేది ఎవరు. సో a strong democracy is not a strong ruling party. A strong democracy is a strong opposition. అది కానీ నేను బీజేపీ పార్టీ ముందే చెప్పిన బీజేపీ ఎంపీగా మాట్లాడతాను. మాకు దుఃఖం ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీకి శత్రువులు కాదు, మా మిత్రులు ఉన్నారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సర్దార్ పటేల్ నుంచి వాళ్ళ టీవీ నరసింహారావు గారి జయంతి ఎంతోమంది ఉన్నారు. మేము వ్యతిరేకత ఏంటంటే ఒక కుటుంబ పాలన, ఒక డైనాసిటీ పాలన. అది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఒకప్పుడు అడిగిన బీజేపీ పార్టీ అందరికి తెలుసు 2 లేన్ల పార్టీ, కింద ఆర్ఎస్ఎస్ ఉంటుంది, మీద బీజేపీ ఉంటుంది. అయితే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇక్కడ ఉంటాను. నేను అప్పుడు బీజేపీ పార్టీ నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ నాయకుడు మీరు సంబంధం ఏంటంటే చెప్పింది, ఇక్కడి నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రులు అంటే పంపిస్తారు. మళ్ళా
బీజేపీ పార్టీ మొన్న పుట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టిన అక్కడికి పంపించలేదంటే వాళ్ళు అడిగితే తప్పక పంపిస్తాం, ఇప్పుడు పంపిస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్లో అడుగుతారు మీరు ఆర్గనైజేషన్ సెక్రటరీ మాట్లాడితే తప్పక పంపిస్తాం. ఎందుకంటే కోర్ సిద్ధాంతం ఏంటంటే వేరే దేశాలకి యూకే అమెరికా కోర్ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం, నేషన్ ఫస్ట్. ఆ జాతీయవాదం అని అన్ని పార్టీలకు ఉంటే ఇండియన్ పార్టీ వీ హ్యావ్ టు డిఫెండ్ ఇండియా. ఆ ఉంటే బీజేపీ అవసరం, బీజేపీ కుటుంబే. కానీ కమ్యూనిస్ట్ ఏమో చైనా ఇక్కడ, ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన దీనివల్లనే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాము మేము కాంగ్రెస్ పార్టీ బలం ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన డైనస్టీ పాలన ఉండాలని కోరుతున్నాను. స్ట్రాంగ్ అపోజిషన్. ఇంకోటి అన్నిట్ల కొంచెం మీరు ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు కదా, మన భారతదేశంలో ఎవరైనా నాయకుడు, ఎవరు నాయకులు? మీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధురి యాస్కి ఓడిపోయినా గెలిచిన వీళ్ళందరూ నాయకులు. మా పార్టీలో లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఉన్నారు, నాయకులే కదా. ఇది నన్ను మాత్రం నాయకుడిని పిలిస్తే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకంటే ఇది అందరూ కష్టపడి వీళ్ళు కూడా నాయకుడు కాదు, నాయకుడు ఉండగలరు. ఎందుకంటే నాయకుడు అంటే నేను ఉండకపోతే మీరందరూ నా ఫాలోవర్స్ ఉంటే నేను నాయకుడు, అంతే కదా. ఇది భారతదేశం మొత్తం మర్చిపోయింది, రాజకీయ కార్యకర్తలు నాయకులు మర్చిపోయింది. ఇన్ డెమోక్రసీ నేను లీడర్ ఉండగలను. నిన్నటి వరకు ఎలక్ట్ అయ్యే వరకు నేను లీడర్ ఉండొచ్చు, ఎలక్ట్ అయ్యాక నేను లీడర్ ఉండగలను. ఎందుకంటే లీడర్ అంటే నన్ను మీరు ఫాలో చేయాలి, నన్ను ప్రజలు ఫాలో చేయాలి. నేను ఎలక్ట్ అయ్యాక నేను ఎందుకు ప్రజా ప్రతినిధి అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్. I should follow the leader. I should follow the people. So I am not worthy to be MP if you call me a leader, because you should not follow me. I should follow the people. ఇదే అదే నేను బీజేపీ గారు మాట్లాడుతున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ బలం ఉండాలి నాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలం నుండి కరెక్ట్గా నడిచి రేపు తప్పుదారులు పోతే కరెక్ట్ చేస్తే మాకు మంచిది, దేశానికి మంచిది. కానీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా సల్మాన్ ఖుర్షీద్ గారు ఉన్నారు, శశి థరూర్ గారు ఉన్నారు, గులాం నబీ ఆజాద్ నాకు మంచి మిత్రులు, కపిల్ సిబల్ గారు నాకు మంచి మిత్రులు, మా ఫ్యామిలీ మిత్రులు. వీళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయిన కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళు మాట వాళ్ళ ముందు చెప్పలేదు. ఏంటంటే ఏంటంటే వాళ్ళు దారి తక్కువ అందరూ కూడా రాహుల్ గాంధీ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇది తప్పు. ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు మంచిగా వెళ్తే మాకు కూడా సంతోషం, మా కోరిక. మేము అట్లా కాంగ్రెస్ పార్టీ అంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే అప్పుడున్న కుటుంబ పాలన, అప్పుడున్న డైనాసిటీ ఆపోజిట్ ఉండే. ఆపోజిషన్ ఉండొద్దు, ఆపోజిషన్లో అందరూ కొట్టాలి. ఎదురు మాట్లాడితే అది మీకు